అన్నట్టుంది అంటే అంత జోస్లో ఉన్నాడు. సో మొన్న గౌరవనీయులు మన అధ్యక్షులు కేసీఆర్ గారు మాట్లాడుతున్నప్పుడు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఎప్పుడు మాట్లాడినా రంగారెడ్డి గురించి డిస్కషన్ క్యాబినెట్లో కానివ్వండి లేకపోతే మామూలుగా మాట్లాడియండి వికారాబాద్ గురించి మాత్రం ప్రస్తావిస్తారు. ఏదన్నా కానీ ఎక్కడున్నా తీసుకొచ్చి వికారాబాద్ జిల్లాలో పంటలు ఎట్లా పండుతున్నాయనో వికారాబాద్లో ఎట్లా ప్రొక్యూర్ చేస్తున్నారని ఎప్పుడు మీటింగ్ ఉన్నా కూడా ఏ చిన్న మీటింగ్ ఉన్నా కూడా రంగారెడ్డి మేడ్చల్ పక్కన పెట్టేసి వికారాబాద్ జిల్లా గురించి అడుగుతుంది. ఏ చిన్న పని ఉన్నా. మొన్న కూడా వెళ్ళినప్పుడు మనం వికారాబాద్ జిల్లా పరిషత్ గెలుస్తున్నామమ్మా అన్నారు. ఎంతో సంతోషం అనిపించింది నాకు. అంటే ప్రజలందరూ కూడా కేసీఆర్ని అయ్యో మేము మిస్ అయిపోతున్నామనే ఫీలింగ్ మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా కేసీఆర్ గారిని అయ్యో అనవసరంగా బోడగొట్టుకున్నామే అనేది ఫీల్ అవుతూ ఉన్నారు. దాన్ని మీరందరూ కూడా మనమందరం కూడా గట్టిగా రేపు వచ్చే ఎలక్షన్లో మనమందరం గట్టిగా పనిచేసి మన జిల్లా పరిషత్ చైర్మన్ని కేటీఆర్ గిఫ్ట్ ఇద్దాము, ఆనంద్ గారినేమో సీఎంగా కేసీఆర్ గారికి ఇద్దాం. సో మీకు అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది సోదరులు చాలా గ్రామాలలో కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే